నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం ధర్మోరాలో దారుణం జరిగింది. ఓ కుటుంబాన్ని వేధిస్తున్నారని ఇద్దరు యువకులను గ్రామస్తులు కొట్టి చంపారు. అయితే వివాహేతర సంబంధం నెపంతోనే యువకుల హత్య జరిగినట్లు తెలుస్తుంది. మృతులు ప్రసాద్, రమేష్ గా పోలీసులు గుర్తించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు జిలకర ప్రసాద్ జిల్లా కేంద్రంలోని గౌతమ్ నగర్ కు చెందిన వాడిగా గుర్తించారు. రమేష్ వివరాల కోసం పోలీసులు విచారణ జరుపుతున్నారు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం ధర్మోరాలో దారుణం జరిగింది. ఓ కుటుంబాన్ని వేధిస్తున్నారని ఇద్దరు యువకులను గ్రామస్తులు కొట్టి చంపారు. అయితే వివాహేతర సంబంధం నెపంతోనే యువకుల హత్య జరిగినట్లు తెలుస్తుంది. మృతులు ప్రసాద్, రమేష్ గా పోలీసులు గుర్తించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు జిలకర ప్రసాద్ జిల్లా కేంద్రంలోని గౌతమ్ నగర్ కు చెందిన వాడిగా గుర్తించారు. రమేష్ వివరాల కోసం పోలీసులు విచారణ జరుపుతున్నారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, నిజామాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకున్నది. గ్రామస్తులు ఒక ఇద్దరు యువకులను కూడా హత్య చేయడం అయితే జిల్లాలో కలకలం రేపుతాను. ముఖ్యంగా కూడా ఏదైతే నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కూడా మక్లూర్ మండలం ధర్మారావు గ్రామంలో కూడా ఇద్దరు యువకులు హత్య కలకలం రేపింది. ముఖ్యంగా కూడా ఏదైతే జిలకర ప్రసాద్, అదేవిధంగా కూడా ఆయన స్నేహితుడు రమేష్ ఇద్దరిని కూడా గ్రామస్తులు నిన్న రాత్రి కూడా ఏదైతే కట్టేసి కొట్టడంతో, రాళ్లతో కూడా దాడి చేయడంతో కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఏదైతే ప్రసాద్ అక్కడెక్కడ మృతి చేయడం కూడా ఇదే రమేష్ ను ఆసుపత్రికి తరలిస్తున్నా కూడా మార్గ మధ్యలో మృతి చెందింది. ముఖ్యంగా కూడా రమేష్ వీళ్ళిద్దరు కూడా ఏదైతే జిల్లా కేంద్రానికి సంబంధించిన గౌతమ్ నగర్ కు చెందినటువంటి వాళ్ళు, అందులో ఏదైతే మక్లూరు మండలానికి సంబంధించి కూడా గ్రామంలో కూడా ఒక మహిళతో కూడా ప్రసాద్ కు అక్రమ సంబంధం ఉన్నట్టు కూడా ఏదైతే తెలుస్తా ఉన్నది. ముఖ్యంగా కూడా అక్రమ సంబంధం నేపథ్యంలోనే పక్కా ప్లాన్ ప్రకారం కూడా కుటుంబ సభ్యులు, ఆ మహిళకు కుటుంబానికి చెందినటువంటి కుటుంబ సభ్యులు కూడా తో పాటు మరికొంతమంది గ్రామస్తులు కలిసి కూడా వీళ్ళిద్దరిని ఏదైతే పక్కా ప్లాన్ ప్రకారం కూడా గ్రామానికి చేరుకోవడంతో దొరకబట్టి కూడా కట్టేసి కూడా రాళ్లతో కూడా విచక్షణ రహితంగా కూడా దాడి చేయడంతో కూడా వాళ్ళు చనిపోవడం జరిగింది. ముఖ్యంగా కూడా ఏదైతే పోలీసులు కూడా ఇదే కోణంలో కూడా దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఇక ఏదైతే ప్రసాద్ అయితే అక్కడ జిల్లా కేంద్రానికి చెందిన గౌతమ్ నగర్ చెందినవాడు కాదు, రమేష్ కు సంబంధించి ఎవరైతే ఇంకొక మృతులు చనిపోయినటువంటి రమేష్ ఉన్నాడో, రమేష్ ఏదైతే ప్రసాద్ దోస్త్ అన్నట్లు కూడా స్నేహితులు అన్నట్టు కూడా తెలుస్తా ఉన్నారు. అయితే ఆయన కోసం కూడా పోలీసులు ఆయన వివరాల కోసం కూడా ఏదైతే ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతాయి. ఈ మృతులను డెడ్ బాడీలను అయితే నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కూడా ఏదైతే పోస్ట్ మార్టం ఏర్పాట్లు అయితే చేస్తున్నట్టుగా తెలుస్తాను. ఏదేమైనప్పటికీ కూడా జిల్లాలో కూడా ఇద్దరు యువకులను గ్రామస్తులు కొట్టి చంపడం అయితే తీవ్రమైన కలకలం రేపుతా ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా ఇప్పటికే కూడా గ్రామంలో కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, ఈ నేపథ్యంలోనే గ్రామానికి అయితే రెండు ప్రాంతాలలో కూడా పికెటింగ్లు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తా ఉన్నారు. ముఖ్యంగా కూడా అంటే ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళందరూ కూడా గ్రామంలో ఇక్కడ కూడా లేరు, పరారులో ఉన్నట్టు కూడా పోలీసులు అయితే తెలుపుతా ఉన్నారు. ఇక ముఖ్యంగా కూడా త్వరలోనే కూడా వీళ్ళు ఎవరైతే ఈ హత్య చేసినా వాళ్ళందరినీ కూడా పట్టుకుంటామంటూ కూడా పోలీసులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉన్నది. అరుణ్, మరి ఈ యువకుల హత్యకు సంబంధించి అక్కడ గ్రామస్తులు ఏమంటున్నారు? అంటే గ్రామస్తుల పాత్ర కూడా ఉంది కదా ఇందులో? రైట్, ఏదైతే గ్రామస్తులు కొంతమంది తెలిసిన ప్రకారం అయితే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రసాద్ ఉన్నాడో, ప్రసాద్ అక్కడ కొంత మహిళతో కూడా కొన్ని రోజుల నుంచి కూడా ఈ అక్రమ సంబంధం అయితే కొనసాగిస్తా ఉన్నారు. గతంలో కూడా ఏదైతే కుటుంబ సభ్యులు కావచ్చు, దగ్గర వాళ్ళు కూడా ప్రసాద్ అయితే హెచ్చరించినటువంటి పరిస్థితి ఉన్నాయి. హెచ్చరించినా కూడా తన ప్రవర్తన అయితే మార్చుకోలేదని చెప్తా ఉన్నారు. ఏదైతే చాలా సార్లు కూడా వాళ్ళు ఏదైతే కుటుంబ సభ్యులకు చెప్పిండ్రు. అయితే ఈ మధ్యలోనే ఒకసారి పంచాయత్ జరిగిన ఏదైతే పంచాయతీ పెద్ద మనుషుల ద్వారా కూడా పంచాయతీ జరిగినట్టు కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది అయితే తెలుస్తున్నటువంటి పరిస్థితి. కానీ ప్రసాద్ ఆయన తీరు మార్చుకోకపోగా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులను బెదిరించడం, మహిళపై కూడా ఏదైతే బెదిరింపులకు పాల్పడుతుంది, చివరికి కూడా వాళ్ళు అంత విసుగు చెంది కూడా ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తా ఉన్నది. ముఖ్యంగా కూడా గ్రామస్తులు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ అరుణ్.